guys, welcome back to my channel. This is Manisha. సో ఈ వీడియో వచ్చేసి నేను ఒక శారీని డిజైన్ చేసుకున్నా. సో నేను ఆ శారీ ఎక్కడ పర్చేస్ చేసిన, ఎట్లా డిజైన్ చేసుకున్నా అనేది ఈ వీడియో గురించి. సో ఈ వీడియోలో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను నా శారీని ఎక్కడ కొనుక్కున్నా, ఎట్లా డిజైన్ చేసుకున్నా. అండ్ ఈ శారీ వచ్చేసి చాలా ట్రెండింగ్ అయింది. యాక్చువల్లీ ఇది నేను ఫ్యాబ్రిక్ కొనుక్కొని స్టిచ్చింగ్ అదంతా చేసేసి ఆల్మోస్ట్ 3 months అయిపోయింది. ఈ వీడియో నేను పోస్ట్ చేయలేదు. చాలా డేస్ తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా. ఇది మీకు కూడా తెలిసి ఉండొచ్చు, జాన్వీ కపూర్ది టిష్యూ శారీ చాలా ట్రెండింగ్ అయింది. చాలా యూట్యూబర్స్ దాన్ని రీక్రియేట్ చేసారు. సో నేను కూడా అలాంటిదే డిజైన్ చేసుకున్నాను ఒక శారీని. సో ఫస్ట్లీ ఈ షాప్కి వెళ్ళే ముందు 2 కలర్స్ అనుకున్నాను. వన్ ఇస్ పింక్, అంటే లైక్ లైట్ పింక్ అయినా డార్క్ పింక్ అయినా ఒకటి పింక్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి లావెండర్ కలర్. మీకు తెలిసే ఉంటుంది, ఇది మోస్ట్ ట్రెండింగ్ శారీ. సో నేను అట్లా అనుకొని నేను వెళ్ళి నేను ఫ్యాబ్రిక్ అదంతా చూసిన. నేను యాక్చువల్లీ ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసిన అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఇదంతా. సో నేను వెళ్ళినప్పుడు నాకు అక్కడ 4 ఆప్షన్స్ ఉండే, 4 కలర్స్ ఉండే. ఒకటి యాష్ కలర్, ఒకటి బ్లాక్, ఒకటి పిస్తా గ్రీన్ అండ్ ఒకటి పింక్. సో మళ్ళీ నాకు ఏమనిపించిందంటే 4 కలర్స్ చూసినాక నా దగ్గర పిస్తా గ్రీన్ కలర్, అసలు గ్రీన్ కలర్ శారీస్ లేవు. సో నేను లైక్ లావెండర్ కలర్ అండ్ పింక్ కలర్ నా దగ్గర ఆల్రెడీ నా దగ్గర శారీస్ ఉన్నాయి. సో ఎందుకు నేను అవి మళ్ళీ ఆ కలర్ ఎందుకు అన్నట్టు నేను ఫస్ట్ అది వేసుకొని చూస్తే నాకు మస్తు అనిపించింది. అసలు మస్తు క్యూట్ అనిపించింది టిష్యూ శారీస్. సో నాకు ఆ కలర్ చాలా బాగా అనిపించింది. నేను క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను నేను ఎక్కడ పర్చేస్ చేసిన అనేది. సో నేను ఇప్పుడు ఆ శారీ చూపిస్తాను మీకు. ఇది స్టోర్కి వెళ్ళినప్పుడు తీసిన క్లిప్పింగ్. సో ఇది ఈ కలర్ నేను చూస్ చేసుకున్నాను, పిస్తా గ్రీన్ కలర్. నా దగ్గర ఆల్రెడీ లావెండర్ అండ్ పింక్ కలర్స్ ఉండే. సో నేను నా దగ్గర లేని కలర్ తీసుకుందామని ఈ కలర్ తీసుకున్నాను. సో ఇది మీటర్ వచ్చేసి 160 రూపీస్. సో నేను 5.5 meters తీసుకున్నాను శారీ కోసము. సో ఇది ఖలీల్ ట్రేడర్స్ ఓల్డ్ సిటీ. సో నేను ఫస్ట్ శారీ చూపిస్తాను. సో ఇట్లా మస్తు క్యూట్ అనిపించింది. నాకు కలర్ చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ లావెండర్ కలర్ అండ్ పింక్ కలర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో చాలామంది లావెండర్ కలర్ రీక్రియేట్ చేసి చూపిస్తున్నారు. సో నా దగ్గర ఉంది. నేను ఏంటంటే కొంచెం నా దగ్గర ఈ కలర్ నాకు బాగా అనిపించింది. అండ్ నేను వేసుకున్నాక నా స్కిన్ టోన్కి ఇది బాగా ఇట్లా లుక్ వచ్చింది, అంటే చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది. సో నాకేంటంటే ఇది కొంచెం మంచిగా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది అని చెప్పి ఈ కలర్ నేను తీసుకున్నా, టిష్యూ ఫ్యాబ్రిక్. ఇది దీంట్లో చూస్తే మీరు యాక్చువల్లీ కొంచెం షైన్ కూడా ఉంది. గోల్డెన్ అండ్ సిల్వర్ 2 షైన్స్ ఉన్నాయి దీంట్లో. సో నేను ఏం చేసిన అంటే ఫస్ట్ ఇది ఫ్యాబ్రిక్ తీసేసుకున్నా ఆ స్టోర్ నుంచి. ఇది నాకు 160 రూపీస్ మీటర్ పడింది. దీంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ క్వాలిటీస్ కూడా ఉండే. నాకెందుకు ఇది బెటర్ అనిపించింది అంటే ఇంకొకటి ఏంటంటే కొంచెం స్టిఫ్ ఉంది, కొంచెం ఇట్లా ఆర్గెన్జా ఫ్యాబ్రిక్లా కూడా ఉంది. అవి బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి. బట్ మనం పర్చేస్ చేసినాక మనం వేసుకుంటే మాత్రం అంటే ఎక్కువసేపు క్యారీ చేయలేమనిపిస్తుంది. అంటే ఇప్పుడు జార్జెట్ శారీస్ అట్లా అయితే మనం ఈజీగా క్యారీ చేసుకుంటాం. కానీ ఇట్లాంటివి ఆర్గనైజా ఫ్యాబ్రిక్ కానీ టిష్యూ శారీ ఫ్యాబ్రిక్స్ కానీ మనం ఎక్కువసేపు క్యారీ చేయలేమేమో అనిపించింది. సో క్వాలిటీస్ చూసుకోండి. అంటే మీకు కూడా ఇలాంటిది పర్చేస్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ క్వాలిటీ చూసుకోండి. మీకు ఏ క్వాలిటీ బెస్ట్ అనిపిస్తే ఆ క్వాలిటీ పర్చేస్ చేసుకోండి. ప్రిఫరెన్స్ పెట్టుకోండి, ఎందుకంటే దీంట్లో మీరు క్వాలిటీస్ అడిగితే వాళ్ళు డెఫినెట్లీ చూపిస్తారు. నాకు ఈ కలర్ మస్తు అనిపించింది. యాక్చువల్లీ అట్లా వేసుకొని చూస్తే నాకు బాగా అనిపించింది ఈ కలర్. అండ్ నాకు ఆల్రెడీ ఆ కలర్స్ వేరే కలర్స్ ఉన్నాయని చెప్పి నేను దానిపైన ఎక్కువ ఫోకస్ చేయలేదు. సో నేను కొనుక్కుంది ఈ కలర్ ఫ్యాబ్రిక్ నేను 5.5 meters తీసుకున్నా. 1 meter వచ్చేసి 160 రూపీస్. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలామంది నర్సింగ్ షాప్స్ ఇంకా వేరే ఏమేమో షాప్స్కి వెళ్ళి తీసుకుంటున్నారు. ఏ షాప్లో అయినా చూడండి. బట్ నాకైతే ఇది ఫ్యాబ్రిక్ బాగా అనిపించింది. నేను ఎక్కడికైతే వెళ్ళి కొనుక్కుంటానో అదే షాప్లో నేను కొనుక్కున్నాను. నేను ఆ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేశాను. ఇది ఒక షైన్ లాగా కూడా ఉంది. సో దీనికి నేను ఫస్ట్ వచ్చేసి దీనికి పోయి లేస్ కొనుక్కున్నా. లేస్ కూడా అక్కడ ఒక షాప్లో కిందనే ఉంటుంది అనమాట. యాక్చువల్గా నాకు కరెక్ట్గా చెప్పడానికి రావట్లేదు. ఆ ప్లేస్లో
సో, శారీ ఫైనలైజ్ అయిపోయాక నేను ఫస్ట్ లేజెస్ షాప్‌కొచ్చాను. సో, లేజెస్‌లో ఫస్ట్ నేను గోల్డెన్ అండ్ సిల్వర్‌ది కూడా ట్రై చేసి చూసాను. ఎట్లా అనిపిస్తది ఏంటి అనేది. సో, నా కాంబినేషన్ వచ్చేసి లైట్ గ్రీన్ టు డార్క్ గ్రీన్ అనుకున్నాను. సో, ఇది బ్లౌజ్ పీస్. సో, ఇక్కడ లేజెస్ నేను ఒక 3, 4 ట్రై చేశాను. ఇది బా అనిపిచ్చి ఇది తీసుకున్నాను. సో, కిందనే మీకు అక్కడ షాప్స్ ఉంటాయన్నమాట. లేజెస్ షాప్స్. ఒక 3, 4 షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్‌లో ఎళ్లి నేను ఫస్ట్ వేరే కలర్స్ పెట్టి చూషిన. బట్ నాకు ఈ కలర్ దీనికి బా అనిపిచ్చింది. అంటే లైట్ గ్రీన్‌కి డార్క్ గ్రీన్ లాగా. సో, ఈ కాన్సెప్ట్‌ల నేను ఇది తీసుకున్నా ఈ లేజర్. నేను బాగా ఆలోచించిన తర్వాత వెల్వెట్ బ్లౌజ్ అని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే దీనిపైన నేను ఫ్యాన్సీవి ఇట్లా సీక్వెన్స్ వర్క్ అట్లా చూసాను. బట్ అంత లుక్ రాలేదు. సో, ఇది లైట్ కలర్ కాబట్టి డార్క్ కలర్‌కి గ్రీన్ సెట్ అవుతుందని చెప్పి ఇది వెల్వెట్ పైన గోల్డెన్ వర్క్ వచ్చింది. ఇది నేను తీసుకున్నాను ఫైనల్లీ. సో, బ్లౌజ్ నేను హెవీగా కుట్టించుకోవాలనుకోలేదు. సింపుల్‌గానే కుట్టిద్దాం అనుకున్నా. ఎందుకంటే ఇది ఆల్రెడీ హెవీ ఉంది. మళ్ళీ దానికి నేను వేరే వేరే డిజైన్స్ అది ఇది చెప్పి ఇంకా పెద్దగా దీన్ని చేయాలనుకోలేదు. సో, సింపుల్‌గా నేను హార్ట్ షేప్ కుట్టించిన. స్వీట్ హార్ట్ నెక్ కుట్టించి బ్యాక్ సైడ్ డోరీస్. సో, ఇట్లా అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వరకి ఐ మీన్ ఇక్కడ వరకి. సో, అంతే. ఆహ్, హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ బ్లౌజ్ అనేది హెవీ ఉంది కాబట్టి ఇంకా నేను దాన్ని ఇంకా హెవీ చేయాలనుకోలేదు. హోప్ యూ లైక్ దిస్. నాకు బ్లౌజ్ నాకు మస్తు క్యూట్ అనిపించింది. అంటే శారీ సింపుల్‌గా అట్లా లైట్ కలర్ ఉండి, బ్లౌజ్ డార్క్ కలర్ ఉండి ఇట్లా ఉంటే అసలు ఆ లుక్కే వేరే ఉంటది. నేను ఏసుకొని వచ్చి ఒకసారి చూపిస్తా మీకు ఎట్లా ఇది లుక్ నా పైన క్రియేట్ అయిందో.